హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో ఏమంటే మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్తాను అనమాట. నాకు లేచిన వెంటనే ఒక 8 గంటలకి పొద్దున్నే బాగా ఆకలేస్తుంది. చాలా చాలా ఆకలేస్తుంది. ఎంత ఆకలి అంటే విన్న ఏదో తినాలని. సో అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఒక 2 ఇడ్లీలు తీసుకున్నాను. దాంట్లో ఒక మంచి చట్నీ వేశారు. ఆ 2 ఇడ్లీలు తిన్నాను. 2 ఇడ్లీలు తిన్న తర్వాత ఓకే, టేస్ట్ ఒక యావరేజ్గా బాగానే ఉంది. కానీ ఆకలి తెలియలేదు. సంథింగ్ ఏదో కావాలి అనిపిస్తుంది. ఇంకా ఆకలి అవుతానే ఉంది. సో ఆ ఇడ్లీ తినిన తర్వాత ఇంకొక వడ వేయించుకున్నాను. ఇంత బాగుంది వడ, చూసే చాలా బాగుంది. వావ్, ఇంట్లో వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కూడా బాగా వేశారు. అండ్ దాంతోపాటు ఆ చట్నీ కూడా కొంచెం ఎక్స్ట్రా వేసింది. సో చాలా బాగుంది అనుకుని ఒక పీస్ తీసుకున్నాను. టేస్ట్ అదంతా బాగాలేదు వడ. సో వడ టేస్ట్ అనేది బాగాలేదు, చూసే మాత్రం బాగుంది. నా ఆకలి తెలియలేదు, అలాగే నా నాలుగుకి రుచి తగలలేదు. సో ఇంక ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే, నేను 2 మూవీస్కి వెళ్ళాను. ఒకటి రాకాస, ఇంకోటి బైకర్ మూవీకి. సో ఫస్ట్ రాకాస మూవీకి వెళ్ళాను. మూవీ బాగానే ఉంది, ఓకే పర్లేదు. బట్ నాకెందుకు కొంచెం కన్విన్సింగ్ అనిపించింది. మరి అది అంటే అట్లీస్ట్ హీరో కామెడీ, ఫుల్ కామెడీగానే పెట్టండి. అది కాసేపు కామెడీ పెడతారు, కాసేపు మళ్ళీ ఇంటెలిజెంట్ చేస్తారు. ఈజీగా హీరోకి అలా దొరికేస్తుంది ఫాస్ట్గా. అంటే లైక్ అలా వెళ్ళిపోతుంది. అయితే స్మార్ట్నెస్ పెట్టేస్తారు హీరో కంటే, అప్పటికప్పుడు వచ్చేస్తాను ఐడియా. అట్లీస్ట్ ఫస్ట్ ఇంకన్నా స్మార్ట్నెస్ పెట్టాలి, లేకపోతే ఫుల్ కామెడీ అయినా పెట్టాలి. సడన్ గా ఒక సీన్ లో స్మార్ట్నెస్ పెడతారు, ఇంకో సీన్ లో కామెడీ చేస్తుంటారు. ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్, అట్లీస్ట్ నవ్వుకుంటాం. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అంత బాగుంది. అక్కడెక్కడే నవ్విస్తా, లైక్ ఆ కామెడీ కూడా అంత బాగుంది. సెకండ్ హాఫ్ వ్యాఖ్య ఎక్కలేదు. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. అండ్ ఇంకా బైకర్ మూవీకి వస్తే ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. సేమ్ చెప్పాను కదా, అందుకే ఫస్ట్ ఒక స్టోరీ చెప్పాను. నేను ఒక సినిమా నాకు అలా బాగలేదు అని చెప్పడం నాకు ఇష్టం లేదు. సో అందుకే నేను ఇలా మీకు స్టోరీ రూపంలో చెప్పాను. సో ఈ సినిమా కూడా అంతకేమీ నాకు అనిపించలేదు. సో ఈ 2 మూవీలు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నా 150 రెండు సినిమా 300 వెళ్ళిపోయింది. బాధ వేస్తుంది. అదే 300కి నేను బిర్యానీ ఏదో తినేవాడిని. నా 300 నాకు ఎవరు ఇస్తారు? బిర్యానీ 2 మూవీలు చూస్తుంటే మీకేమనిపించింది చెప్పండి. బాగుందంటే కింద కామెంట్లో పెట్టండి, బాగలేదంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ TFI బానిసం.